అయినా ధైర్యంగా మనసులో మాట చెప్పేస్తారు. రే శివ, సార్ వెళ్ళి చెల్లెల్ని తీసుకురా. ముందాకైనా దందాకైనా నీలాంటి వారి సంబంధమే కావాలని నాన్నగారి కోరిక. కోరుకుంటున్నారా కొట్టేద్దాం అనుకుంటున్నారా? రమ్మనందు. నీ ప్రేమ కోసం నా ముందుకొచ్చి ఛాలెంజ్ చేసిన డైనమిక్ పర్సన్ అతనేనమ్మా. హలో. హాయ్. హే చందు, నువ్వెప్పుడొచ్చా? వీళ్ళతో పాటే. పాప వీళ్ళు వస్తుంటే కార్ బ్రేక్ డౌన్ చేసి తెచ్చి డ్రాప్ చేశారు. మధ్యలో బ్రేక్ డౌన్ లొద్దు. ఏమ్మా, అబ్బాయితో ఏమన్నా పర్సనల్ గా మాట్లాడతావా? పర్సనల్ గా ఎందుకు, పబ్లిక్ గానే మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ టైం మీరు నన్ను ఎక్కడ చూసారు? అది క్లబ్ లో కదరా? కాదు, పబ్ లో. క్లబ్లకి పబ్లకి నేను వెళ్ళనే. అదేంటి బాబు, సినీ ప్లానెట్ లోనని నాకు ధైర్యంగా చెప్పావు, ఇప్పుడు చెప్పవే? అవునవును, ఇది కరెక్ట్. అమ్మాయిని చూసిన ఆనందంలో అన్ని మర్చిపోయినట్టున్నాడు సార్. ఎందుకు మర్చిపోవడం? స్లిప్పులు రాయించిన 10th క్లాస్ కూడా పేసలేదు. తేడేదేవా. ఓకే ఓకే. మరి మా అన్నయ్య కూడా తెలియకుండా నా బర్త్డే పార్టీలోకి ఎంటర్ అయిపోయి నా నోట్లో కేక్ ఎలా పెట్టారు? కేక్ పెట్టాడా? పెట్టాడా ఏంటి? దొంగ మరిది, ఈ విషయం మాకే ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. కుదరలేదు. మా తమ్ముడు స్టైలే అంత. చిన్నబాబు గారు అంతే. సల్మాన్ ఖాన్ లాగా చిలిప్పని చేసి అమెరికా లాగా అమాయకంగా నటిస్తారు. అతనేంటి అందరూ రెచ్చిపోయినట్టు ఇస్తుంటాను. ఏంటి రోజు అనుకుంటున్నాం నన్ను ఇమిటేట్ అమ్మాయి చేస్తున్నా? అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ ముహూర్తాలేవో తొందరగా పెట్టించేయండి అల్లుడు గారు. అల్లుడు గారా? అల్లుడు గారేంటి? హేయ్, నా చెల్లెలు వాళ్ళ కోడలు అయితే నేను అల్లుని కదా ఏంటి? సారీ సార్, పొరపాటు అయిపోయింది. పాపం అందరూ పాత్రలో లీనమైపోయేసరికి కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. నేను మాత్రం చాలా క్లారిటీగా ఉన్నాను. మీ అందరినీ కలిపే అదృష్టం ఆ దేవుడు నాకు ఇచ్చాడు. అయితే మొదటి శుభలేఖ నీకే ఇస్తాను. పెళ్లికి తప్పకుండా రావాలి. మీరు అడగాల. అయినా నేను రాకుండా నందు పెళ్లి ఎలా జరుగుతుంది? ఏమ్మా, అబ్బాయి నచ్చినట్టేనా? నీ ఇష్టమే నా ఇష్టం అన్నయ్య. ముహూర్తాలు పెట్టించి శుభం. నేను కబురు చేస్తానండి. వెళ్ళొస్తామా? వెళ్ళొస్తామా? అలాగే. కొంచెం ఆలోచించుకో అమ్మా. నమస్తే. నమస్తే అండి. చాలా సంతోషం. ఏ శివ, సార్ మన కారులో వాళ్ళందరినీ డ్రాప్ చేయి. అలాగే సార్. ఇంకొకరి కారు వద్దు. ఓకే సార్. నా సుడి గిరగిరా తిరిగింది ఆయన. బ్యూటీ క్వీన్ లాంటి పెళ్ళం, 100 కోట్ల ఆస్తి, డబ్బు బంగారం. సూపర్ హ్యా. ఓరి పిచ్చిగా, నిన్ను నువ్వే దిష్టి కొట్టుకుంటావేట్రా? మీ మమ్మీ డాడీలు కూడా దిష్టి పెట్టే అవకాశం ఈ బాబు. పెట్టండి పెట్టండి. ఎంత అదృష్టం కాకపోతే కోటలో ఉన్న పిల్ల కోడలుగా వస్తుందనుకోలేదండి. నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేశానా? వీడి మీద ఉన్న క్రిమినల్ కేసులకి జీవితాంతం జైల్లో పడేడుస్తాడు అనుకున్నాను. అదృష్టం వీడికి సిద్ధార్థ రూపంలో వచ్చేసింది. సరే సరే, ఆడిన హోలీ చాలండి. కొంచెం ఆనందం తగ్గించుకొని ఆలోచించండి. ఆల్రెడీ ఆ సీట్ను ఒకటి రిజర్వ్ చేసుకున్నాడు. ఆ సీట్కి ఆడే పోటీ వచ్చాడు అనుకోండి, మన పొజిషన్ ఏంటి? నాకు ఆ భయం ఉంది. సిద్ధార్థ ఆ అమ్మాయిని ప్రేమించిన వాడి సీట్లో వీడిని కూర్చోబెట్టాడు. ఈ పెళ్లి జరిగే లోపల ఇంకా ఎన్ని రియాక్షన్స్ ఇవ్వబోతున్నాడో. నిజమేనాయనా? ఆ పెళ్లితో త్వరగా చేయండి. నా పెళ్ళాన్ని తీసుకుని ప్రాపర్టీతో సహా ఫారెన్ చెక్కేస్తాను అంతే. ఎవరికో భయపడి నువ్వు పారిపోయేదేంట్రా? వాడిని సిటీలోనే కాదు, ఈ ల్యాండ్ మీద లేకుండా చేద్దాం. సిద్ధార్థే వాడిని ఏమీ చేయలేకపోయాడు అంటే వాడికి రేంజ్ ఉందన్నమాట. చూద్దాం, మన రేంజ్ ఏమిటో కూడా వాడికి చూపిద్దాం. అసలు ఎవర్రా మీరు? వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. ఏంట్రా ఇది?
మొహాలు కనబడకుండా మాస్క్లేంట్రా? అంటే మా అమ్మ దిష్టి తగులుద్దని పెట్టుకోమంది. రేయ్, ఇది నా లవ్ మ్యాటర్. ప్రేమ కోసం షేపులు మార్చడమే కాదు, అవసరమైతే తలకాయలు కూడా తీసేస్తా. తీసుకా. చాలరా దేవుడా. ఓయ్, ఆ? ఎన్నిసార్లు తన్నించుకున్నా మాకు సిగ్గులేదనుకో, తనటానికి నీ సిగ్గులేదు. నీ. అమ్మో! ఏం లేదురా, వీడి గురించి వదిలేయండి. సరే, అక్క ఫోన్ చేసింది, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ రా. వీడింతేరా. బలి తప్పించుకున్నాం. వచ్చావా తల్లి? హిస్టరీలో ఎన్నో లవ్ స్టోరీలు చూశాను కానీ అమ్మా నీ లవ్ స్టోరీలో ఉన్న ట్విస్టులు ఏ లవ్ స్టోరీలు చూడలేదమ్మో. మీ అన్నేమో ఆ చందుగడి కాళ్ళు చేతులు ఇచ్చేయమంటాడు, నువ్వేమో ఆడుభుజాల మీద చేతులేసి సిటీ మొత్తం తిరిగేస్తున్నావు. మా కర్మ కాదు. ఏంటి నువ్వు అనేది? అబ్బచ్చా, ఏమీ తెలియనట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి తల్లి? మీ అన్నయ్యతో ఛాలెంజ్ చేసింది ఆ చందుగడి అనే సంగతి తెలియదా నీకు? ఓవర్ యాక్షన్ కాకపోతే. అయినా నువ్వు ప్రేమించడానికి ఆ హంతకుడు తప్ప ఇంకెవరు దొరకలేదా అంట నీకు? చందు హంతకుడా? వామ్మో, ఇన్నిసార్లు ఆశ్చర్యపోతే నీకు నేనేం చెప్పేది? పోనీ ఆ చందుగాడు హత్య చేసి జైలుకి వెళ్ళి వచ్చాడన్న సంగతి అన్నా తెలుసా నీకు? ఇదంతా చేసింది చందునా? ఇదేటిది? అంటే ఈ పాపకి ఏ పాపం తెలియదా? అంటే అనవసరంగా ఈ స్టోరీలో ఉన్న సస్పెన్స్ మొత్తం మనమే రివీల్ చేసామా? అయ్యో, అర్జెంటుగా సార్కి ట్విస్టులు మొత్తం చెప్పేయాలి. వాయో సార్! ఇది చందు వాళ్ళిల్లా? రామానందు, అనుకోకుండా భలే వచ్చావే, మేం గుర్తొచ్చామా? ఇంతకు ముందు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అందరినీ చూసి మీలాంటి ఫ్యామిలీ నాకు లేదు అని ఫీల్ అయ్యాను. కానీ మీ ఫ్యామిలీలో ఒక క్రిమినల్ చీటర్ ఉన్నాడని తెలిసి అడగడానికి వచ్చాను. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మీ కొడుకు గురించే. వాడు నన్ను మోసం చేసిన చీటర్. అసలు అలాంటి వాడు మీ ఫ్యామిలీలో ఎలా పుట్టాడు? మా అబ్బాయి గురించి నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నాం. ఇంకేం నిజం తెలియాలి? నా పక్కనే ఉంటూ నన్ను మా అన్నయ్యని చీట్ చేసింది నిజం కదా? మర్డర్ చేసి జైలుకి వెళ్ళింది నిజం కదా? ఏయ్, ఆపు! ఏం తెలుసు నీకు నా తమ్ముడు గురించి? వాడెందుకు జైలుకి వెళ్ళాడో తెలుసా నీకు? 12 ఏళ్ల క్రితం మా నాన్నగారికి గుండె ఆపరేషన్ చేయించాలని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అదే సమయంలో ట్యాంక్ బండ్ మీద. నమస్తే డాక్టర్ గారు. మీరేంటి 3 గంటలకు ఆపరేషన్ పెట్టుకుని ఇలా బయట ఉన్నారు? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నా సంగతి సరే, ముందు బాబు పొజిషన్. అతనికి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది, వెంటనే ఆపరేషన్ చేయాలి. ఇంతకీ ఆ బాబు? అది మా అబ్బాయే సార్. ఓ, ఐఎమ్ సారీ. ఆపరేషన్ కి ఎంత అవుద్ది డాక్టర్? 3 lakhs అవుతుంది. ఐల్ కమ్ బ్యాక్ అగైన్. ఓకే డాక్టర్. సర్తా, ఈ అమౌంట్ తీసుకెళ్లి రిసెప్షన్ లో కట్టాయి. బాబు ఆపరేషన్ కని చెప్పు. ఏంటండి, మీ ఆపరేషన్ కోసం తెచ్చిన డబ్బుని? ఇప్పుడు నా ఆపరేషన్ అంత ముఖ్యం కాదే. మరి మీకేమైనా జరిగితే? ఏం జరగదే. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్న గుండె ఇది. పాపం వాడు పసితనం కూడా పూర్తిగా అనుభవించలేదే. ఒకవేళ ఆపరేషన్ జరిగి నేను బతికినా వాడు బతకపోతే బతికినంతకాలం బాధపడాలి. నేను వీణ్ణి మన బిడ్డే అనుకున్నా. బాబుది O-నెగిటివ్ బ్లడ్ అర్జెంటుగా కావాలి. ఎక్కడ ట్రై చేసినా దొరకట్లేదు. నాదేదో బ్లడ్ గ్రూప్. పదండి సిస్టర్. నీకోసం మీ అమ్మ, నాన్న, అక్కయ్య ఎంతమంది దేవుళ్ళకు మొక్కున్నారో తెలుసారా? ఇటువంటి ఫ్యామిలీలో పుట్టిన నువ్వు నిజంగా అదృష్టవంతుడురా.
నేను వస్తాను. అలాగే. నీ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పే, మీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తా. నువ్వు డ్రాప్ చేస్తావా? మా ఇంట్లో నేను ఉండక్కర్లేదా? మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళగొడితే మా ఇంటికి తీసుకెళ్తాను. నీకున్నంత ధైర్యం నాకు లేదు బాబు. దీనికి ధైర్యం కాదు, నమ్మకం కాదు. సర్లే కానీ పద వెళ్దాం. 2 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నాను రా దీన్ని. ఇదంటే పిచ్చిరా నాకు. నేను ఎంట పడుతున్నాను. కాలేజీ మారితే నేను మారాను రా.